శాంతి. ఈరోజటి మురళిలో బాబా మీరు చరిత్రవంతులుగా తయారవ్వాలి అని చెప్పారు. భవిష్యత్తులో మీరు ఎటువంటి పదవిని పొందబోతున్నారో, మీ రాజ్యం ఎలా ఉంటుందో, ఎటువంటి స్థితిలో ఉంటారో, పరస్పరం అందరి మధ్యలో సంబంధాలు ఎలా ఉంటాయి, ఇలా అన్నింటి గురించి చింతన చేయండి అన్నారు. అలాగే బాబా మీ పోతామేలు చూసుకోండి. వర్తమాన సమయంలో బాబా చెప్తున్న విషయాల ఆధారంగా నా స్థితి ఎంతవరకు తయారవుతుంది, స్వయం పట్ల అటెన్షన్ ఇప్పిస్తూ మన చింతనని కూడా చాలా ఇంప్రూవ్ చేయడానికి అనేక విషయాలను వినిపించారు. ఇది 30th ఏప్రిల్ మురళి. मीठे बच्चे अपना पोतामेल चेक करो कि सारे दिन में बाप को कितना समय याद किया, कोई भूल तो नहीं की, क्योंकि तुम हर एक व्यापारी हो. మధురమైన పిల్లలు, మీ పోతామేల్ అంటే మీ లెక్కాచారములను చెక్ చేసుకోండి. రోజంతలో నేను ఎంత సమయం బాబాని జ్ఞాపకం చేశాను, ఏ తప్పు చేయలేదు కదా. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులుగా ఉన్నారు. వ్యాపారస్తులు తప్పనిసరిగా లాభ నష్టాలు, రోజంతలో ఏం చేశాము ఇది బాగా చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే బాబాన్న మీరు కూడా చెక్ చేసుకోండి. భవిష్యత్తు అనేక జన్మల కోసం మనం సంపాదించుకుంటున్నాం కాబట్టి మనకి ఈ జన్మల సంపాదన పైన చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. ప్రశ్న, కౌన్సీ ఏక్ మెహనత్ అంతర్ముఖీ బన్ కర్తే రహో తో అపార్ ఖుషీ రహేగి. ఎటువంటి ఒక శ్రమ మీరు అంతర్ముఖులుగా చేసినట్లయితే అపారమైన సంతోషంలో ఉండగలుగుతారు. ఏ శ్రమను మీరు అంతర్ముఖిగా చేస్తే, లోపలి ఫిజికల్గా బయటికి చేసేది కాదు, లోపల మీరు చేయాల్సిన శ్రమ ఏమిటి, అపారమైన సంతోషంలో ఉండటానికి ఏం చేయాలి? బాబా జవాబు చెప్పారు, జన్మ జన్మాంతర్ జో కుచ్ కియా హై, जो सामने आता रहता है, उन सबसे बुद्धियोग निकाल सतो प्रदान बनने के लिए बाप को याद करने की मेहनत करते रहो. జన్మ జన్మలుగా ఏదైతే చేశారో, ఏదైతే మీ ముందుకు వచ్చిందో వాటన్నింటితో బుద్ధియోగాన్ని తొలగించి సతో ప్రధానంగా తయారయ్యేందుకు బాబాని జ్ఞాపకం చేసే శ్రమ చేయాలి. चारों तरफ से बुद्धि हटाए अंतर्मुखी बन बाप को याद करो. నలువైపుల నుండి బుద్ధిని తొలగించి అంతర్ముఖులుగా ఈ బాబాను జ్ఞాపకం చేయండి. సర్వీస్ కా సబూత్ దో తో అపార్ ఖుషీ హోగి. సేవకు ప్రాక్టికల్గా ప్రూఫ్నివ్వండి, ప్రమాణం చూపించండి. అప్పుడు అపారమైన సంతోషం కలుగుతుంది. సేవ ఏదైతే మనం చేస్తున్నామో దానికి బాబండర్ ప్రూఫ్ కూడా కనబడాలి, రిజల్ట్ కూడా రావాలి. నేను బాగా చేశాను అని మనకి మనం అనుకుంటే సరిపోదు, దాని ప్రభావం కూడా కనిపించాలి అంటారు. ఇప్పుడు బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో జోడించుకునేటువంటి శ్రమ అంతర్ముఖిగా మనము చెయ్యాలి. ఎందుకంటే బుద్ధి విస్తారం బాగా పెరిగిపోయింది. స్థూలంగా ఉన్నటువంటి విస్తారాన్ని సర్దుకోవడం ఈజీనే, కానీ బుద్ధిని ఎంతైతే స్ప్రెడ్ చేశామో ఆ అన్ని విషయాల నుండి తొలగించుకొని బుద్ధిని ఒక్క బాబాతో జోడించడం, దీంట్లో కొంచెం ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓం శాంతి. बाप बैठ बच्चों को समझाते हैं, ये तो बच्चे जानते हैं कि रूहानी बाप रूहानी बच्चों को बैठ समझाते हैं. తండ్రి స్వయంగా పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇదైతే పిల్లలు మీకు తెలుసు కదా, ఆత్మిక తండ్రి స్వయంగా ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి ఎవరు? అనంతమైన తండ్రి, బేహద్ తండ్రి शिव बाबा. रूहानी बच्चे भी हुए बेहद के बच्चे.
ఆత్మిక పిల్లలందరూ కూడా బేహద్ పిల్లలే అంటున్నారు. అంటే తండ్రి బేహద్ అన్నప్పుడు పిల్లలు కూడా బేహదే. బాప్ కో తో సబ్ బచ్చోं की సద్గతి करनी है. బాబా అయితే పిల్లలందరి యొక్క సద్గతి చేసేది ఉంది. కిస్ ద్వారా, ఎవరి ద్వారా? ఇన్ బచ్చోं ద్వారా విశ్వ की సద్గతి करनी है. బాబా ఈ పిల్లలందరి ద్వారానే విశ్వం యొక్క సద్గతిని చేస్తారు. మొత్తం విశ్వంలోని పిల్లలందరైతే ఇక్కడికి రాలేరు కదా. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి చదువుకుంటారా? అందరు ఇక్కడికి రాలేరు. ఈ పేరు ఈ సంస్థకి ఏమనుంది? ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ముక్తి తో సబ్కు హోతీ హీ హై. ముక్తి అయితే అందరికీ లభించేదే ఉంది. ముక్తి కహో, జీవన్ ముక్తి కహో. मुक्ति में जाकर फिर भी सबको जीवन मुक्ति में आना ही है. ముక్తి అనండి, జీవన్ ముక్తి అనండి, రెండు అందరికీ ప్రాప్తిస్తాయి. అయితే మొదట ముక్తిలోకి ప్రతి ఒక్కరూ వెళ్ళి తర్వాత జీవన ముక్తిలోకి కూడా రావాల్సి వస్తుంది. అయితే సత్యత్రేతాయుగాల జీవన ముక్తికి ద్వాపర కలియుగాల్లో ఉండే జీవన ముక్త స్థితికి చాలా తేడా ఉంటుంది. एक दो के पीछे आना ही है पाठ बचाने. మీరు జీవన్ముక్తి ధామానికి వయాముక్తి ధామం వెళ్తారు. అయితే ఒకరి తర్వాత ఒకరు పాత్ర వహించేందుకు ఇంకా రావాల్సి వస్తుంది. తబ్ తక్ ముక్తి ధామే టెహర్నా పడతా హై. మన పాత్ర రానంత వరకు మనం ఎక్కడుంటాం? ఇంటి దగ్గరే, ముక్తి ధామంలోనే ఉండాల్సి వస్తుంది. बच्चों को अब रचयिता और रचना का मालूम पड़ गया है. పిల్లలందరికీ ఇప్పుడు రచయిత, రచన యొక్క పరిచయం లభించింది. ఏ సారీ రచన అనాది హే. మొత్తం రచన అంతా అనాదిగా ఉంది. రచయిత అయితే ఒక్కరే. బాబా సర్వాత్మలకు తండ్రి, బేహద్ తండ్రి. బేహద్ తండ్రి యొక్క పిల్లలం మనం. ఇదైతే తెలిసింది కదా, బాబానే వచ్చి మాకు యోగం నేర్పిస్తారు అని. ये भारत के लिए ही योग है. ఈ యోగము భారతం కోసమే అంటున్నారు. అంటే భారతదేశం కోసమే. బాబా వచ్చేది భారత్లోనే. భారతవాసీలే స్మృతి యాత్రను నేర్చుకొని పావనంగా అవుతారు. బాబా భారతవాసీలకి ఈ స్మృతి యాత్ర నేర్పిస్తున్నారు, పావనంగా చేస్తున్నారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఇదంతా తెలియజేస్తున్నారు పిల్లలకి. रुद्रमाला भी गाई हुई है और पूजी जाती है, सिमरन की जाती है. రుద్రమాలకి గాయనం ఉంది. గాయనం అంటే మహిమ ఉంది. పూజ జరుగుతుంది, స్మరణ జరుగుతుంది. మహిమ, పూజ, స్మరణ మూడు జరుగుతాయి. రుద్రమాల అంతా విశేషమైనది. భక్తమాల కూడా ఉంది. ఉన్నతోన్నతమైన భక్తుల మాల ఉంది. భక్తమాల ఉంటుంది, కానీ భక్తమాల తర్వాత జ్ఞానమాల ఉండాలి. ఎందుకంటే భక్తి, జ్ఞానం రెండు ఉన్నాయి కదా. భక్తమాల కూడా ఉంది, రుద్రమాల కూడా ఉంది. पीछे फिर रुंडमाला कहा जाता है क्योंकि ऊंची ते ऊंच मनुष्य सृष्टि में है विष्णु, जिसको सूक्ष्म वतन में दिखाते हैं. మరి ఆ తర్వాత రుండమాలను కూడా చూపిస్తారు. ఎందుకంటే ఉన్నతోన్నతమైనటువంటి వారు మనుష్య సృష్టిలో లక్ష్మీనారాయణులు, వాళ్ళిద్దరిని కలిపి విష్ణువుగా చూపిస్తారు. విష్ణువుని ఎక్కడ చూపిస్తారు అంటే సూక్ష్మవతనంలో చూపిస్తారు. చిత్రంలో ప్రజాపిత బ్రహ్మ అయితే సాకారంగా ఇక్కడ ఉంటారు. వీరిది కూడా మాల ఉంది. आखिरी ये माला बन जाएगी तब ही वह रुद्र माला और विष्णु की वैजयंती माला बनेगी. అన్నారు ఇప్పుడు ఈ సంగం యుగంలో బ్రాహ్మణుల మాల వెంటనే తయారవ్వదు, కానీ అంతిమానికల్లా తయారైపోతుంది. ఈ బ్రహ్మాత్మ వారితో పాటుగా మిగతా బ్రాహ్మణాత్మలు పిల్లలందరూ మాలలో నెంబర్ వారీగా చేరతారు. ఈ మాలనే వైజయంతి మాలగా మారుతుంది అంటున్నారు. ఊంచేతే ఊంచా హే శివ్ బాబా, ఫిర్ ఊంచేతే ఊంచ్ హే విష్ణు కా రాజ్.
ఉన్నతమైనటువంటి వారు శివ్ బాబా, ఆ తర్వాత ఉన్నతమైన వారు నెక్స్ట్ టు గాడ్ విష్ణు. విష్ణు యొక్క రాజ్యం ఉన్నతమైనది. శోభా के लिए భక్తి में कितने చిత్ర बनाए हैं. అందం కోసం, అలంకరణ కోసం భక్తిలో ఎన్ని చిత్రాలను తయారు చేశారు, కానీ దానిలో జ్ఞానం లేదు. तुम जो चित्र बनाते हो उनकी पहचान देनी है तो मनुष्य समझ जाए. మీరు తయారు చేసే చిత్రాల యొక్క పరిచయం ఇవ్వాలి, అప్పుడే కానీ మనుషులకు అర్థమవుతుంది. లేకపోతే శివుని శంకరుని కలిపేశారు కదా. బాబా అర్థం చేయిస్తారు. సూక్ష్మవతనంలో కూడా మొత్తం సాక్షాత్కారాల విషయమే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సూక్ష్మవతనంలో ఎముకలు మాంసంతో కూడినటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు అక్కడ. అదంతా కూడా లైట్ ఆకారంతో సూక్ష్మంగా పిల్లలకి సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు బాబా. స్థూలంగా చూడ్డానికి ఏమీ లేదు. సంపూర్ణ బ్రహ్మ కూడా ఉన్నారు, కానీ వారు సంపూర్ణం, అవ్యక్తమైన వారు. ఇక్కడ సాకార ప్రపంచంలో వ్యక్తమైన బ్రహ్మ, ఈ వ్యక్త బ్రహ్మనే అవ్యక్త బ్రహ్మగా అవుతారు. వ్యక్తంలో ఉన్నవారే అవ్యక్తంగా అవుతారు. వారిని ఫరిష్తా అని అంటారు. उनका చిత్ర సూక్ష్మవతన్ మే రఖ్ దియా హై. వారి చిత్రమే సూక్ష్మవతనంలో చూపించారు. సంగం యుగంలో శివబాబా సాకారంగా సృష్టిపైనకి వచ్చే ముందు సూక్ష్మవతనాన్ని రచించి క్రిందకొచ్చారు. ఎందుకంటే మనందరికీ మన పూర్వపు స్థితిని, మన సంపూర్ణ స్థితిని గుర్తు చేయించాలన్నా, సాక్షాత్కారాలు చేయించాలన్నా అదొక మంచి ప్లాట్ఫామ్ సూక్ష్మవతనం. ఒక విధంగా చెప్పాలంటే శివబాబా యొక్క ఆఫీస్ సూక్ష్మవతనం. సూక్ష్మవతనంలో బాబా అన్ని పనులు చేస్తారు. కార్య వ్యవహారం అంతా అక్కడ నడుస్తుంది. సూక్ష్మవతన్ మే జాతే హే कहते हैं బాబా నే శుభి రస్ పిలాయా. సూక్ష్మవతనానికి వెళ్తారు పిల్లలు, అంటారు బాబా నాకు శుభిరసం తాగించారు అని. అబ్ వహా జాడ్ అది తో హోతా నహీ. బాబా అన్నారు అక్కడ ఏమైనా చెట్లు ఉంటాయా? ఆ చెట్ల నుండి వచ్చినటువంటి కాయలతో, పండ్లతో రసం తీసి జ్యూస్ పిల్లలకి అందించడానికి మరి శుభిరసం ఎలా తాగించారు? ఇదంతా సాక్షాత్కారం యొక్క విషయం. వైకుంఠంలో ఉన్నాము అని అనుభవం చేసుకుంటారు పిల్లలు, కానీ నిజంగా వైకుంఠం నుండి తీసుకొచ్చైతే అలా తాగించారు కదా. ये सब साक्षात्कार की बातें हैं. ఇవన్నీ సాక్షాత్కారపు విషయాలే. अब तुम बच्चे जानते हो कि वापस घर जाना है. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళేది ఉంది. నేను ఆత్మను, అవినాశిగా ఉన్నాను. శరీరం ఎలా ఉంది? వినాశిగా ఉంది. ఆత్మ కా జ్ఞాన్ భీ తుమ్ బచ్చో మే హై. ఆత్మ జ్ఞానం కూడా పిల్లలైన మీలోనే ఉంది. వే తో ఆత్మ క్యా హై ఏ భీ నహీ జాన్తే. వాళ్ళకైతే అసలు ఆత్మ అంటే ఏమిటి అనేదే తెలియదు. ఉన్ లోగోं को ये भी मालूम नहीं कि कैसे उनमें 84 जन्मों का पाठ पड़ा हुआ है. అసలు వాళ్ళకి ఆత్మలో 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది అనే విషయం కూడా తెలియదు. ఆత్మ గురించిన నాలెడ్జ్ చాలా రాంగ్గా వ్యాపించారు, చాలా తప్పుగా వర్ణించారు. ఆత్మే పరమాత్మ అన్నారు. ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది అంటారు. ఆత్మకి ఏమీ అంటుకోదు అన్నారు. ఇవన్నీ రాంగే. ఈ 3 స్టేట్మెంట్స్ రాంగే. అందుకే బాబా అన్నారు వాళ్ళకి అసలు ఆత్మజ్ఞానం పూర్తిగా లేదు. ఏ నాలెడ్జ్ సిర్ఫ్ బాప్ ही देते हैं. ఈ జ్ఞానము కేవలం బాబానే ఇస్తారు. అప్ని भी నాలెడ్జ్ देते हैं. బాబా మన పరిచయమే కాదు, తన పరిచయం కూడా ఇస్తున్నారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు. బస్ యహీ పురుషార్థ करते रहो हम आत्मा है अब परमात्मा के साथ योग लगाना है. ఇంక ఇదే పురుషార్థం చేస్తూ ఉండండి. మేము ఆత్మగా ఉన్నాము, మేము ఇప్పుడు పరమాత్మునితో యోగాన్ని జోడించాలి అని. సర్వశక్తివంతుడైన పతిత పావనుడు బాబా ఒక్కరే. పతితులను పావనంగా చేసే సర్వశక్తివంతుడు బాబా ఒక్కరే. సన్యాసులు పతిత పావన రండి అంటారు.
कोई तो ब्रह्म को भी पतित पावन कहते हैं. నీళ్లను పతిత పావని అన్నారు, బ్రహ్మతత్వాన్ని కూడా పతిత పావని అంటారు. ఏ టైటిల్ ఎవరికైనా ఇచ్చేస్తారు. अब तुम बच्चों को भक्ति का भी ज्ञान मिलता है कि भक्ति कितना समय चलती है. ఇప్పుడు పిల్లలైన మీకు భక్తి జ్ఞానం కూడా లభిస్తుంది. అంటే భక్తి ఎంత కాలం నడుస్తుంది, భక్తికి ప్రతిఫలం ఈ జ్ఞానం ఎంత సమయం ఉంటుంది. మరి ఇది కూడా బాబా చెప్తున్నారు. యా బాప్ బెట్ సమజాతే హే, పహలే కుచ్ నహీ జాన్తే థే. ఇంతకుముందు మనకి ఇలాంటి విషయాలు ఏమీ తెలియదు, ఈ లాంగ్వేజ్ కూడా తెలియదు. మనుష్య హోకర్ తుచ్చ బుద్ధి బన్పడే హే, మనుష్యులుగా ఉండి తుచ్చ బుద్ధిగా అయిపోయారు. సత్యుగంలో అయితే స్వచ్ఛ బుద్ధిగా ఉంటారు. కితనే ఉనోమి దైవీ గుంతి, ఎన్ని దైవీ గుణాలు ఉంటాయి దేవీ దేవతల్లో. तुम बच्चों को दैवी गुण भी जरूर धारण करने हैं. మీరు పిల్లలైతే దైవీ గుణాలను కూడా బాగా ధారణ చేయాలి. బాబా ఎన్ని దైవీ గుణాలు దేవీ దేవతల్లో ఉన్నాయని చెప్తారో అన్ని గుణాలు కొన్ని రూపాలలోనే మనకి కనబడతాయి. మిగతా దేవీ దేవతల యొక్క చరిత్రలన్నింటినీ కూడా తప్పుగానే రాశారు. దేవీ దేవతలందరిలో మంచి దైవీ గుణాలు ఉంటాయి, కానీ చూపించడము రాయడంలో చాలా అవగుణాలు కూడా ఉన్నట్టు రాశారు. ఇంద్రుడికి తన పదవి యొక్క వ్యామోహం బాగా ఉన్నట్లు, దేవతల్లో కూడా పరస్పరము గొడవలు, మనస్పర్ధలు, కోపతాపాలు, ఒకరిపైన ఒకరు అలగడము, ఇవన్నీ పెట్టేశారు. ఇవి మనుషుల్లో ఉంటాయి, దేవతలకు ఎందుకు ఉంటాయి? కానీ అన్ని లక్షణాలు వాళ్ళల్లో చూపించేశారు. దేవతా స్థితిలో ఉన్నప్పుడు దైవీ గుణాలు తప్ప వేరే ఏ వ్యర్థమైన సంస్కారము, అవగుణాలు ఏవి ఉండవు, దివ్య గుణాలే ఉంటాయి. తర్వాత ఆ దేవీ దేవతా ధర్మమాత్మలే ద్వాపర యుగం నుండి వామ మార్గంలోకి వచ్చాక దివ్య గుణాలను కోల్పోతారు కదా, వాళ్ళలో కూడా ఇవన్నీ ఈర్ష్య, ద్వేషము, కోపము ఇవన్నీ మొదలవుతాయి, అహంకారం అన్నీ వచ్చేస్తాయి. అయితే ఈ రెండింటిని కలిపి చూపించారు, కానీ రాంగ్. అది దేవతలని అవమానించడమే అవుతుంది కదా అలా చూపించడం. దేవతా స్థితిలో ఎలాంటి అవగుణాలు ఉండవు, స్వచ్ఛ బుద్ధిగా ఉంటారు. బాబా అన్నారు, మీరు ఇప్పుడు దేవతగా తయారవ్వాలి. సాధువులు, సన్యాసులు, సంత మహాత్ములను అందరూ బాగా గౌరవిస్తారు, కానీ వాళ్ళేమి దైవీ బుద్ధిగా లేరు అంటున్నారు. దేవతా బుద్ధి వేరు, ఇక్కడ ఉన్నటువంటి సాధు మహాత్ములు కావచ్చు, ఇంకెవరైనా గొప్ప వాళ్ళు కావచ్చు, వారిది వేరు. రజోగుణి బుద్ధి హో జాతే హే, ఇక్కడున్న వాళ్ళు రజోగుణి బుద్ధిగా అయిపోతారు. రాజా రాణి ప్రజా హేనా, రాజా రాణి ప్రజగా ఉన్నారు కదా. సత్యుగంలో సతోగుణిగా ఉంటారు, తర్వాత కాలంలో వచ్చినటువంటి వారి ద్వాపర యుగం నుండి వాళ్ళంతా రజోగుణి. రాజధాని కబ్ और कैसे स्थापन होती है ये दुनिया नहीं जानती. రాజధాని ఎప్పుడు ఎలా స్థాపించబడుతుంది అనేది ప్రపంచానికి తెలియదు. సత్యుగ రాజధాని యహా తుమ్ సబ్ నయి బాతే సున్తే, ఇక్కడ మీరన్నీ కొత్త విషయాలను వింటున్నారు. తో మాలా కా భీ రాజ్ సమజాయా హై, మరి మాల రహస్యం కూడా బాబా అర్థం చేయించారు. ఊంచేతే ఊంచే బాప్, ఉన్నతోన్నతమైన వారు బాబా. ఉన్కి మాల ఊపర్ మే హై, వారి మాల పైన ఉంది. రుద్ర వహ హై నిరాకార్ ఫిర్ సాకార్, లక్ష్మీనారాయణ ఉన్కి భీ మాల హై. మరి రుద్రుడు అందరికంటే పైన ఉన్నాడు, టాప్లో ఉన్నాడు, నిరాకారుడు. ఆ తర్వాత సాకార లోకంలో చూస్తే వారి తర్వాత క్రింద లక్ష్మీనారాయణులు, వారిది కూడా మాల ఉంది. బ్రాహ్మణుల మాల ఇప్పుడే తయారవ్వదు అంటున్నారు. అంతిమంలో మీరు బ్రాహ్మణులు, మీ అందరిది కూడా మాల తయారవుతుంది. ఇన్ బాతో మే జాస్తి ప్రశ్న ఉత్తర్ కర్నేకి జరూరత్ నహీ, ఈ విషయాల్లో అధికంగా ప్రశ్నలు జవాబులు అవసరం లేదు. కొందరికి వే డౌట్స్, అష్టరత్నాలు అందరు తయారైపోయారు కదా అని ఇట్లాంటి టాక్స్ కూడా వస్తున్నాయి. అంటే బాబా అంటారు, మీరు అసలు వాటిల్లోకి వెళ్ళకండి. ఇటువంటి విషయాల్లో అధికంగా ప్రశ్న జవాబులు చేసే అవసరం లేదు, వీటిల్లో సమయం వృధా చేయొద్దు.
मूल बात है अपने को आत्मा समझ परमपिता परमात्मा को याद करो. ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. పతితులను పావనంగా తయారు చేయటం ఇదే అన్నింటికంటే ఇంపార్టెంట్ విషయం. మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది, మళ్ళీ పావనంగా అవ్వాలి. మూలవతనంలో అందరూ పావనంగా ఉంటారు, సుఖధామంలో కూడా అందరూ పావనంగానే ఉంటారు. మీరు పావనంగా పావన ప్రపంచానికి వెళ్తారు. ఇప్పుడు అదే పావన ప్రపంచం స్థాపించబడుతుంది. ఎక్కడికైతే మనం వెళ్ళబోతున్నామో దాన్ని ముందే మనం ఇక్కడ స్థాపించుకొని వెళ్ళాలి. ఇక్కడే ఈ నేలపైనే ఈ భూమిపైనే మళ్ళీ సత్యుగ స్థాపన జరగాలి. ఇవన్నీ డ్రామాలో ఇమిడి ఉన్నాయి. बाप कहते हैं सारे दिन का पोता मेल देखो कोई तो भूल नहीं हुई है. బాబా అంటారు, మొత్తం రోజంతటి లెక్కాచారంలను చూసుకోండి, నా ద్వారా ఎలాంటి తప్పు జరగలేదు కదా. వ్యాపారస్తులు తమ ఖాతా పుస్తకాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటారు. అలాగే మీరు కూడా జన్మ జన్మలు తోడొచ్చే సంపాదన కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎంత సమయం బాబాని జ్ఞాపకం చేస్తున్నాను, నేను అశరీరిగా అవుతున్నానా, నేను అశరీరిగా వచ్చాను అంటే శరీరం లేకుండా వచ్చాను, ఇప్పుడు మళ్ళీ శరీరాన్ని వదిలే వెళ్తాను, నేను ఆత్మను, నా ఇంటికి పరంధామం వెళ్తాను. ఇలా మధ్య మధ్యలో రోజంతలో పనులు చేసుకుంటూ గుర్తు తెచ్చుకోవాలి. అభీ తక్ సబ్ ఆతే హీ రేతే హే. ఇప్పటి వరకు ఇంకా పైన పరంధామం నుండి క్రిందకు వస్తూనే ఉన్నారు. బీచ్ మే జానా తో ఏక్ కో భీ నహీ హై. మధ్యలో ఒక్కరు కూడా తిరిగి వెళ్ళడానికి లేనే లేదు, అందరూ కలిసి ఒక్కసారే వెళ్ళడం ఉంటుంది. చూడండి, ఎవరినైనా మధ్యలో పంపిస్తారా? మధ్యలో పంపించరు. స్కూల్కి ఒక్కొక్కరు నెమ్మది నెమ్మదిగా వస్తారు. మధ్యలో పంపిస్తారా ఎవరినైనా? రావడం లేటుగా వస్తారు, కొందరు లేటుగా వస్తారు, కొందరు మధ్యాహ్నం జాయిన్ అవుతారు. కానీ పంపించడం ఇంటికి అందరినీ ఒక్కసారి పంపిస్తారు. బల్ సృష్టి ఖాళీ నహీ రేతి, గాయన్ హే. రామ్ గయో రావణ్ గయో పరంతు రేతి దోనో హే. అలా అందరూ వెళ్ళిపోవడంతో సృష్టి ఖాళీగా అవుతుందేమో అనుకుంటున్నారేమో. అలా ఏమీ అవ్వదు అంటున్నారు. మొత్తం ఖాళీ అవ్వదు. ఎందుకంటే పైనుండి వచ్చే వాళ్ళకి జన్మనిచ్చేందుకు కొందరైనా క్రింద ఉండాలి. మరి రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు, బహు పరివారం అంతా వెళ్ళిపోయింది, అందరు వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఖాళీ అయిందా ఏమైనా? లేదంటున్నారు, ఇద్దరు ఉంటారు. బాబా అన్న రావణ సాంప్రదాయం వెళ్ళిపోతుంది అంటే మళ్ళీ సత్యత్రేతాయుగాల్లో రాదు, అది ఉండదు, మళ్ళీ ద్వాపరయుగంలో మొదలవుతుంది. అంటే ఆ సాంప్రదాయం సమాప్తం అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇంకా మిగతా కొద్దిమంది ఉంటారు ఇక్కడ. ఏబీ ఆగే చల్కర్ సబ్ సాక్షాత్కార్ హోనా హే. ముందు ముందు మీకే సాక్షాత్కారాలు జరిగి అన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి అంటున్నారు. మీకు తెలుసు కదా కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుందో, అంతిమంలో ఏమవుతుందో ఇవన్నీ బాబా వినిపించారు కదా. కేవలం ఒకే ఒక్క ధర్మం మిగులుతుంది ఈ ప్రపంచంలో. ఎన్ని మతాలు ఉండవు, ఇంకా అసలు వాటి పేర్లు గుర్తులు కూడా లేకుండా అన్నీ ఫినిష్ అవుతాయి. కేవలం సనాతన ధర్మమే మిగులుతుంది. సత్యుగంలో మీరే రాజ్యం చేస్తారు. కలియుగం మొత్తం సమాప్తం అయిపోతుంది, మళ్ళీ సత్యుగంలోకి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు రావణ సాంప్రదాయం ఉంది, తర్వాత రామ సాంప్రదాయం ఉంటుంది. ఇక్కడైతే ఇప్పుడు రెండు చూస్తున్నారు, రావణ సాంప్రదాయం, రామ్ సాంప్రదాయం. సంగం యుగంలోనే ఈ విషయాలన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ విషయాలని తెలుసుకున్నారు. బాబా అంటారు ఇంకా కొద్ది రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముందు ముందు అన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి. కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని సీక్రెట్స్, అవి కూడా వెలువడతాయి అంటున్నారు, అందరికీ తెలిసిపోతాయి. ముందు ముందు బాబానే వాటిని గురించి కూడా అర్థం చేయిస్తారు. జో రికార్డ్ మే నూంద్ హే వ ఖుల్తే జాయేంగే. రహస్యాలు కదా, అన్నీ ఒకసారి ఎలా ఓపెన్ చేస్తారు? ఏదైతే రికార్డులో ఉందో అది స్లోగా అన్ని టైం అనుసారంగా బాబా ఆ రహస్యాన్ని విప్పుతారు. మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు.
ఇన్ అడ్వాన్స్గా ముందుగానే ఏమీ చెప్పరు. అలా చెప్తే ఏం బాగుండదు కూడా, థ్రిల్ ఉండదు. చూడండి, ఎవరైనా ఒక సినిమా కానీ నాటకం కానీ చూసేసారనుకోండి, చూసిన వాళ్ళు పక్క నుండి ముందే చెప్పేస్తున్నారనుకోండి, చూసేవాళ్ళు ఏమంటారు, నువ్వు ముందే చెప్పకు, ఎందుకంటే థ్రిల్ ఉండదు, నువ్వు ముందు చెప్పకలా అని అంటారు, చూస్తున్నాం కదా అని. మరి బాబా నన్ను ఎందుకు అడుగుతున్నారు, బాబా ముందే చెప్పండి, ఏం జరుగుతుందో ముందే చెప్పండి అని. థ్రిల్ ఉండదు. టైంకి నేను చెప్తాను, ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాను, కానీ అప్పటి వరకు ఎంజాయ్ చేయండి అంటారు. మురళీలో బాబా అన్నీ చెప్తారు. డ్రామా రహస్యాలన్నీ మురళీల ద్వారా ఎన్ని వ్యక్తపరుస్తున్నారు బాబా. మొత్తం మురళీలన్నీ నిండి ఉన్నాయి. ऐसे రికార్డ్ से सुई उठाकर बीच में रख सकते हैं तो वह रिपीट हो. పూర్వకాలంలో గ్రామ్ ఫోన్స్ ఉండేవి కదా, డిస్క్ ఏదైతే పెట్టేవారో ఆ డిస్క్ పైన ఒక ముళ్ళు లాగా ఉంటుంది, ఆ ముళ్ళు దానిపైన ఉంటుంది, నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. అయితే ముళ్ళుని తీసుకెళ్ళి మధ్యలో ఎక్కడైనా పెట్టొచ్చా? అలా పెట్టకూడదు కదా అంటున్నారు పాప. అలా పెట్టొచ్చేమో, మళ్ళీ రిపీట్ చేయొచ్చేమో అని అలా అనుకోకండి. నహి వహ బి ఫిర్ వహీ రిపీట్ హోగా. ఒకవేళ మీరు అలా పెట్టినా మళ్ళీ అదే ఉన్నట్టు రిపీట్ అవుతుంది అంటున్నారు. కొత్త విషయం ఏమీ లేదు. పాప్ కే పాస్ జో నయి బాత్ హోగి వహ రిపీట్ హోగి. బాబా వద్ద ఏదైతే కొత్త విషయం ఉంటుందో అది రిపీట్ అవుతుంది. తుమ్ సున్తే ఔర్ సునాతే జాయేంగే. మీరు వింటూ వినిపిస్తూ ఉంటారు. మిగతాదంతా గుప్తం. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది, మొత్తం మాల తయారవుతుంది. వేర్వేరుగా వెళ్ళి మీరు రాజ్యంలో జన్మ తీసుకుంటారు. మనమందరం వేర్వేరుగా జన్మలు తీసుకుంటాం అదే రాజధానిలో. రాజా, రాణి, ప్రజలు అందరూ కావాలి కదా. ఇదంతా బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రాక్టికల్గా ఏదైతే జరుగుతుందో అదే బాబా మీరు చూస్తారు అంటున్నారు. ఎవరైతే ఇక్కడి నుండి వెళ్తారో వాళ్ళు చాలా మంచి షావుకారు ఇంట్లో వెళ్ళి జన్మ తీసుకుంటారు. అబీబీ తుమారీ వహా బహుత్ ఖాత్రీ హోతీ హై. ఇప్పటికి కూడా మీకు అక్కడ చాలా ఆదరణ జరుగుతుంది అంటున్నారు. అంటే మిమ్మల్ని మీరు జ్ఞానం యొక్క సంస్కారాలతో వెళ్తారు కాబట్టి మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు నెక్స్ట్ జన్మలో కూడా. इस समय भी रतन जड़ित चीजें सबके पास होंगी, परंतु उनमें इतनी पावर नहीं है, पावर तुम्हारे में है. ఈ కాలంలో కూడా రత్నాలు పొదిగించినటువంటి వస్తువులు కొందరి దగ్గర ఉన్నాయి, అవే వాడుకుంటారు. కొందరైతే బంగారు పళ్ళెంలోనే తినేవారు. వెండి పళ్ళాల్లో అయితే చాలా మంది తింటారు కదా. బంగారు పళ్ళెంలో తినేవారు ఉన్నారు, అన్ని బంగారు వస్తువులే వాడేవాళ్ళు ఉన్నారు, రత్నాలు పొదిగించినటువంటి ఐటమ్స్ని ఉపయోగించేవారు ఉన్నారు. ఈ కాలంలో కూడా అలా ఉంది, కానీ వాళ్ళలో ఏం శక్తి లేదు. శక్తి అంతా మీలో ఉంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడ జన్మ తీసుకుంటారో అక్కడ మీ ప్రభావం, మీ ప్రత్యక్షతను మీరు చేసుకుంటారు. చాలా మంచి షో చేస్తారు అంటున్నారు. బాబా ప్రకాష్ మణి దాదీజీ గురించి చెప్పారు కదా. దాదీజీ అవ్యక్తం అయ్యాక ఎక్కడ జన్మ తీసుకుంటారో అక్కడ చాలా షో చేస్తారు. బాల్యం నుండి ఎన్నో పెద్ద పెద్ద విషయాలకు, పెద్ద పెద్ద సమస్యలకు సమాధానం చెప్తూ ఉంటారంట. అంత బాగా తెలివి ఉంటుంది, భవిష్యవాణి కూడా చేసేలాగా అటువంటి స్థితిలో ఉంటారు. చాలా గొప్ప పాత్ర వహిస్తారు. వారి తల్లి తండ్రి బాగా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, లేక లేక కలిగిన సంతానము. దాదీజీ అలా జన్మ తీసుకుంటారు అని ఇవన్నీ చెప్పారు బాబా. మీరు చాలా ఉన్నతంగా అవుతున్నారు, అందుకే మీరు వెళ్ళి అక్కడ దైవీ చరిత్రను చూపిస్తారు. ఆసురీ బచ్చే జన్మతే హీ రోతే రహేంగే, గందే భీ హోతే హై. ఆసురీ పిల్లలైతే జన్మ తీసుకోగానే ఏడుస్తూ ఉంటారు, జన్మ తీసుకోవడంతో ఏడుస్తారు. కలియుగంలో నియమం, ఏడవకపోతే అసలు ఇంకా శిశువు సరిగా జన్మ తీసుకోలేదు, ఏదో లోపం ఉంది అనుకుంటారు. ఏడిస్తే హ్యాపీ అందరికీ. కానీ సత్యుగంలో అలా ఉండదు. ఇక్కడైతే చాలా చెడ్డగా ఉంది అంటున్నారు. తుమ్తో బడే కాయిదే సిర్ పలేంగే. మీరు చాలా నియమం అనుసారంగా పాలన పొందుతారు. గంధాదికి బాత్ నహి.
ఇక్కడ పిల్లలు ఎంత డర్టీగా చేస్తారు, పసిపిల్లలకి ఎన్ని సేవలు చేయాల్సి వస్తుంది మాటి మాటికి. అక్కడ అలా ఉండనే ఉండదు అంటున్నారు. ఆజ్ కల్కి బచ్చేతో గందే హో పడితే హై. ఈ రోజటి పిల్లలు అయితే చాలా చెడ్డగా అవుతూ ఉన్నారు. తుమ్తో బడే కాయిదే సిర్పలేంగే, కానీ మీరు మాత్రం ఎంతో నియమానుసారంగా పాలన పొందుతారు. అది స్వర్గం. స్వర్గంలో ఇలాంటి విషయాలు ఉండనే ఉండవు అంటున్నారు. వహా బాస్ ఆతి నహి జో कहना పడే అగరబత్తి జలావ్. అక్కడ అసలు దుర్గంధమే రాదు అగరబత్తులు వెలిగించండి అని చెప్పడానికి అంటున్నారు. ఇక్కడ దుర్గంధభరితమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం అగరబత్తులు వాడుతూ ఉంటారు. తోటల నుండి చాలా సుగంధం వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఆ సువాసన మొత్తం మెహల్స్లో నిండిపోయి ఉంటుంది. ప్రత్యేకంగా ఏ రకమైన రూమ్ ఫ్రెషనర్ కూడా వాడే అవసరం ఉండదు. యహా కే ఫూలో మే ఇతని ఖుష్బూ నహీ హై. ఇక్కడి పూలలో అంత సుగంధమే లేదు. చూడండి, రోజ్ పువ్వు అంత అందంగా ఉంటుంది అని వర్ణిస్తాము, కానీ మీరు ఇప్పుడున్న రోజ్ ఫ్లవర్స్ని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన పీల్చండి, ఏమైనా వాసన వస్తుందా? సువాసనే లేదు వాటికి. రోజ్ గార్డెన్ అంటారు. ఆ గార్డెన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ ఎరువు వాసన తప్ప ఆ ఫ్లవర్ యొక్క ఫ్రాగ్రెన్స్ రానే రాదు. అక్కడి వస్తువులకు ఇక్కడి వస్తువులకు రాత్రికి పగలకు ఉన్న తేడా ఉంటుంది. అక్కడ ప్రతిదీ 100% సుగంధాన్ని ఇస్తుంది. అక్కడ ఫ్లవర్స్ 100% మంచి సువాసనను పంచుతూ ఉంటాయి. అక్కడి ఫ్లవర్స్ ఇక్కడివి 1% కూడా కాదు అంటున్నారు. 1% సువాసనను కూడా ఇవ్వట్లేదు. అక్కడైతే పూలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఇక్కడ ఎంత షావుకారులుగా ఉన్నా కూడా అక్కడిలాంటి పూలైతే ఇక్కడ ఎవరి దగ్గర లేవు. అక్కడైతే రకరకాల ఐటమ్స్ ఉంటాయి. బర్తన్ ఆది సబ్ సోనేకే హోంగే. ఉపయోగించేటువంటి పాత్రలు, వంట పాత్రలు కూడా బంగారంవే ఉంటాయి. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పెరగడంతో స్వర్గంలో ఎలాంటి పాత్రలు ఉపయోగిస్తారు ఇవన్నీ చిత్రాలు కూడా తయారు చేశారు. చాలా అందంగా ఉంది. డైనింగ్ టేబుల్స్ ఎలా ఉంటాయి, కిచెన్ ఎలా ఉంటుంది, అసలు ఎన్ని వెరైటీ చిత్రాలు వచ్చేసాయి. బాబా ఏవేవి మురళీల్లో వినిపిస్తున్నారో అవన్నీ చిత్రాల రూపంలో చూడగలుగుతున్నాం ఇప్పుడు. బాబా అంటారు, ఇక్కడివేమున్నాయి, ఇక్కడ అన్ని మట్టి పాత్రలు, ఇక్కడ మట్టి రాళ్ళు, మీరు వాటిల్లో వండుకుంటున్నారు. అక్కడ మాత్రం బంగారు పాత్రలో వండుకుంటారు. అక్కడ బంగారమే బంగారం. రేత్ మే భీ సోనా హోతా హై. ఇసుకలో కూడా బంగారం ఉంటుంది అంటున్నారు. విచార్ కరో కిత్నా సోనా హోగా. ఆలోచించండి అసలు ఎంత బంగారం ఉంటుందో. జిస్సే మకాన్ ఆది బనేంగే. బంగారం బిల్డింగ్లు కట్టాలి అంటే ఎంత బంగారం ఉండాలి మరి. वहाँ ऐसी मौसम होगी न सर्दी न गर्मी. वहाँ गर्मी का दुख नहीं जो पंखे चलाने पड़े. అక్కడ ఇలాంటి వాతావరణం ఉండదు అంటున్నారు. అధికంగా వేడి ఉండదు, చలి ఉండదు. అక్కడ వేడిగా ఉంది అని చెప్పి ఫ్యాన్లు, ఏసీలు ఇలా వేసుకుంటారా? ఇప్పుడు ఎంత వేడిగా ఉంది, మనం ఒక్క క్షణం కూడా అసలు ఇంకా ఉండలేకపోతున్నాం. ఫ్యాన్ కానీ కూలర్, ఏసీ వాడకుండా ఉండలేరు. అక్కడ మాత్రం అవి అవసరమే ఉండదు. ఉస్కా నామ్ హీ హే స్వర్గ్. దాని పేరే స్వర్గం. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. తుమారే జైసా పద్మాపదం భాగ్యశాలి కోయి బంతా హీ నహీ. మీ వంటి పద్మాపదం భాగ్యశాలిగా ఇంకెవరూ తయారవ్వరు. లక్ష్మీనారాయణులకు ఎంత మహిమను గానం చేశారు. బాబా అన్నారు, ఆలోచించండి, లక్ష్మీనారాయణులను ఎవరైతే తయారు చేశారో వారికి ఎంత మహిమ ఉండాలి. లక్ష్మీనారాయణులను తయారు చేసింది ఎవరు? శివబాబా. మరి శివబాబా మహిమ ఇంకెంత గొప్పగా ఉండాలి అంటారు కదా, జిస్కి రచన ఇతనీ సుందర్ ఓ కితనా సుందర్ అని.
రచనని ఇంత గొప్పగా మహిమ యోగ్యంగా ఉంటే రచయిత మరి ఇంకా గొప్పగా ఉంటారు. पहले होती है अव्यभिचारी भक्ति, फिर देवताओं की भक्ति शुरू होती है. మొదట అవ్యభిచారి భక్తి ఉంటుంది, తర్వాత దేవతల భక్తి మొదలవుతుంది. వహబీ భూత్ పూజ కహెంగే, దేవతల యొక్క భక్తులను పూజిస్తూ ఉంటారు. అంటే తత్వాలని పూజిస్తారు, మనుషులని పూజిస్తూ ఉంటారు. మనుషుల శరీరాలని పూజిస్తున్నారంటే భూత పూజనే అవుతుంది. అది శరీరాలైతే మరి తత్వాలతో తయారు చేయబడినవే కదా, పంచతత్వాలకి పూజ చేస్తూ ఉంటారు. శివ బాబా కే లియే తో ఐసే నహీ కహెంగే, శివ బాబా గురించి అయితే అలా అనరు అంటున్నారు. శివుణ్ణి నిరాకారుడిగా లింగాకారంలో పూజించిన శివుని విషయంలో అలా భూత పూజ అని అనరు. పూజ చెయ్యటానికి ఏ వస్తువునైనా బంగారంతో లేదా వెండితో తయారు చేస్తూ ఉంటారు. పూజ సామాగ్రిని ఎక్కువగా కొంచెం వాల్యుబుల్గా భావిస్తారు. భగవంతుడికి అర్పించేవి, భగవంతుడికి పెట్టేవి బంగారంతో తయారు చేస్తారు. ఆత్మకు తోడే సోనా కహెంగే, ఆత్మనేమైనా బంగారం అంటారా? ఆత్మ ఏ వస్తువు, ఏ మెటల్తో తయారవుతుంది? ఆత్మ ఏముంటుంది ఆత్మలో? ఈ తత్వాల్లో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైనా ఉంటుందా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఐటమ్ ఏదైనా ఆత్మలో ఉంటుందా? ఆత్మ ఒక వస్తువు కాదు, దేనితోనో తయారు చేయబడడానికి. ఆత్మ అయితే ఒక అద్భుత శక్తి. శివుని చిత్రం కూడా ఎలా తయారు చేశారో చూడండి. शिव का चित्र किस चीज का बनाया हुआ है वह जेट बताएंगे. శివుని చిత్రం ఏ వస్తువుతో తయారు చేశారనేది వెంటనే చెప్పేస్తారు. స్ఫటిక లింగం కూడా తయారు చేస్తారు, బంగారంతో లింగం తయారు చేస్తారు, పాలరాయితో లింగాన్ని తయారు చేస్తారు, నల్లటి రాయితో తయారు చేస్తారు, ఎన్నో రకాలుగా తయారు చేస్తారు. ఏంటి మెటీరియల్ అంటే వెంటనే చెప్పగలుగుతారు శివుని లింగానిది. కానీ ఆత్మ దేనితో తయారు చేయబడిందంటే చెప్పడం కష్టం కదా. సత్యుగంలో పంచతత్వాలు కూడా శుద్ధంగా ఉంటాయి, ఇక్కడంతా అశుద్ధత. పురుషార్థి పిల్లలైతే ఇటువంటి విషయాలపైన బాగా ఆలోచిస్తూ ఉంటారు. బాబా అంటారు, మీరు మిగతా అన్నీ కూడా వదిలిపెట్టండి, ఏది జరగాలో అది జరుగుతుంది లేండి, టూ మచ్గా వెళ్ళకండి, ఇవి ఆలోచించాలి కావచ్చు అని చెప్పేసి దీని గురించి టైం అంతా పెడుతూ ఉంటే బాబా అంటారు, ఎలా ఉండాలో అలా ఉంటాయి, మీరు వెళ్ళాక ఎలాగో చూస్తారు కదా, తినబోతూ రుచి ఎందుకు అని అంటారు. అలాగే ఎలాగో వెళ్తున్నారు కాబట్టి అక్కడ అన్ని అనుభవాలు మీకు జరుగుతాయి. ముందు నుండే దాని పట్ల శ్రద్ధ పెట్టేసి పరివర్తన చేసుకోవాల్సిన విషయాలన్నిటినీ వదిలేస్తే మరి అక్కడికి వెళ్ళినా కూడా నిరాశ మిగులుతుంది. అందుకని బాబా ఏమంటారంటే, పిల్లలు ముందు స్వయాన్ని పరివర్తన చేసుకోండి, ముందు పావనంగా అవ్వండి, నిరంతరం బుద్ధిని అన్ని విషయాలపై నుండి తొలగించి నా పైన పెట్టండి అంటారు. అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. ఇప్పుడు వరకైతే చూస్తే బుద్ధిని బాగా నలు దిశల్లో వ్యాపింపజేశారు. అన్ని వైపుల నుండి తొలగించండి, కేవలం నా పట్లే పెట్టండి అంటున్నారు బాబా. పహలే బాప్ కు యాద్ కరో, జో హోనా హోగా వా హోగా, ఏం జరగాలో అది జరుగుతుంది, ముందు బాబాని జ్ఞాపకం చేయండి. నలువైపుల నుండి బుద్ధిని తొలగించి నిరంతరం జ్ఞాపకం చేయండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. జో కుచ్ సున్తే హో ఉన్ సబ్కో చూడే एक बात पक्की करो कि हमको सतो प्रधान बनना है. ఏదైతే ఇప్పటి వరకు చాలా సమాచారాలు అవి ఇవి విన్నారు, అవన్నిటినీ వదిలిపెట్టి ఒక్క విషయం గట్టిగా చేసుకోండి, నేను సతో ప్రధానంగా అవ్వాలి, నేను ఆత్మ యొక్క సత్వగుణాలలో ప్రధానతను తీసుకురావాలి. కంప్లీట్గా నేను జ్ఞాన స్వరూపం, ప్రేమ స్వరూపం, శాంత స్వరూపం, పవిత్రత స్వరూపం, శక్తి స్వరూపం, ఆనంద స్వరూపం, ఆత్మ యొక్క గుణాలు, మూల గుణాలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ ధారణ చెయ్యాలి. అవన్నిటినీ కంప్లీట్ స్టేజ్కి, ఫుల్ పర్ఫెక్షన్ స్టేజ్కి తీసుకురావాలి. ఇప్పుడు అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి, కొంచెమే శాంతి ఉంది, కొంచెమే ప్రేమ ఉంది, కొంచెమే జ్ఞానం ఉంది, కానీ అన్నిటినీ
కంప్లీట్ పర్ఫెక్షన్ స్టేజ్కి తీసుకురావాలి. అది సతో ప్రధాన స్థితి. సత్యుగంలో అయితే కల్పకృతం ఎలా జరిగిందో అలాగే ఇప్పుడు కూడా అంతా జరుగుతుంది. ఏమీ మార్పులు ఉండవు, కొంచెం కూడా తేడా ఉండదు. ముఖ్యమైన విషయం ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేయటం. అంటే మీరు ఎక్కువగా సత్యుగం గురించి ఆలోచిస్తూ వర్తమానంలో చేయాల్సినటువంటి పురుషార్థాన్ని పక్కన పెట్టకూడదు అని అంటున్నారు బాబా. ఇది శ్రమతో కూడిన విషయం. బాబా స్మృతిలో ఉండడం అది పూర్తిగా చేయండి. తుఫాన్లు అయితే చాలా వస్తాయి. జన్మ జన్మాంతరాల నుండి ఏదైతే చేశారో అదంతా మీ ముందుకు వస్తుంది. అన్ని వైపుల నుండి ఇప్పుడు బుద్ధిని తొలగించి నన్ను జ్ఞాపకం చేసే పురుషార్థం చేయండి. అంతర్ముఖిగా అవ్వండి. పిల్లలు, మీకైతే స్మృతిలో వచ్చింది కదా, కానీ నంబర్ వారీ పురుషార్థం అనుసారంగానే పిల్లలందరికీ ఈ విషయాలు గుర్తొస్తున్నాయి. సర్వీస్ సే భీ మాలూమ్ పడ్ జాతా హై. సేవ ద్వారా కూడా అన్నీ తెలుస్తాయి. సేవ చేసేటువంటి వారికి సేవ చేసిన సంతోషం కూడా లభిస్తుంది. ఎవరైతే మంచిగా సేవ చేస్తారో వారు సేవ యొక్క ప్రూఫ్ని కూడా ఇస్తారు. వారు గైడ్గా అయి బాబా దగ్గరికి వాళ్ళని తీసుకొని వస్తారు. ఎవరు మహారథులు, ఎవరు గుర్రపు స్వారీ చేసేవారు, ఎవరు కాలిబలంతో నడిచే సైన్యము, ఇవి వెంటనే తెలిసిపోతాయి అంటున్నారు. అంటే అనేకులకు బాబా సందేశాన్ని ఇచ్చి బాబా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళందరినీ. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బుద్ధిని నలువైపుల నుండి తొలగించుకొని సతో ప్రధానంగా తయారయ్యేందుకు అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, బుద్ధిలో మంచి మంచి ఆలోచనలను తీసుకురావాలి. हमारे राज्य में क्या क्या होगा उस पर विचार कर अपने को उस जैसे लायक చరిత్రవాన్ बनाना है. మా రాజ్యంలో ఏమేమి ఉంటాయి అని దీనిపైన ఆలోచనలు చేసి విచారసాగరమంతన చేసి దానికి యోగ్యంగా చరిత్రవంతులుగా తయారవ్వాలి. మరి ఇలాంటి ప్రపంచంలోకి నేను వెళ్ళాలి అంటే నేనెంత యోగ్యంగా అవ్వాలి, నేను కూడా అలా ఉండాలి అని అలా చరిత్రవంతులుగా చేసుకోవాలి స్వయాన్ని. ఇటువైపు నుండి ఇక్కడున్న విషయాలన్నిటి నుండి బుద్ధిని తొలగించుకోవాలి, కొత్త దానితో జోడించాలి. వరదానం. సేवा द्वारा मेवा प्राप्त करने वाले सर्व हद की चाहना से परे सदा संपन्न और समान भव. సేవ ద్వారా ఫలం ప్రాప్తి చేసుకునేటువంటి సర్వ హద్దు కోరికలకు అతీతమైన సదా సంపన్న సమాన భవ. సేవ ద్వారా ఫలం ప్రాప్తించుకునేటువంటి సర్వ హద్దు కోరికలకు అతీతమైన సదా సంపన్న సమాన భవ. వివరణ. సేవా కా అర్థ హై మేవా దేనే వాలి. సేవ అంటే అర్థం ఫలాన్ని ఇచ్చేటువంటిది. అగర్ కోई సేవ असंतुष्ट बनाए तो वो సేवा సేవ नहीं है. ఒకవేళ ఏదైనా సేవ అసంతుష్టంగా చేస్తుంది అంటే అది వాస్తవంగా సేవనే కాదు. ऐसी सेवा बल छोड़ दो लेकिन संतुष्टता नहीं छोड़ो. అలాంటి సేవ మీరు వదిలిపెట్టినా పర్వాలేదు కానీ సంతుష్టతను మాత్రం వదలకండి. जैसे शरीर की तृप्ति वाले सदा संतुष्ट रहते हैं वैसे मन की तृप्ति वाले भी संतुष्ट होंगे. ఏ విధంగా శరీర తృప్తి కలిగిన వారు సదా సంతుష్టంగా ఉంటారు, అలాగే మనసు తృప్తి కలిగిన వారు కూడా సంతుష్టంగా ఉంటారు. శారీరకంగా అన్ని వస్తువులు సాధనాలు అన్నీ సంబంధ సంపర్కం కానీ అన్నీ ఉన్నాయనుకోండి, తృప్తిగా ఉంటారు కదా. మాకేం లోటు లేదు, అంతా భగవంతుడి దయ వలన అంతా బాగున్నాము, అన్నీ మంచిగా ఉన్నాయి అని అంటారు కదా, తృప్తిగా ఉన్నామని. అలాగే మనసులో కూడా అన్నీ ఉంటే
తృప్తిగా అనుభవం చేసిన వారు సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత తృప్తికి గుర్తు. తృప్త ఆత్మలలో ఎటువంటి హద్దు, కోరిక, గౌరవము, హోదా, ఏదైనా సౌకర్యం, సాధనాల యొక్క ఆకలి ఉండదు. అంటే కొంతమందికి హద్దులో ఎన్ని ఉన్నా కూడా ఇంకా కోరికల ఆకలి ఉంటుంది, ఇంకా గౌరవం కావాలనే ఆకలి ఉంటుంది, ఇంకా కొంచెం హోదా నాది పెరగాలనే ఆకలి ఉంటుంది, కొందరికి ఇంకా సౌకర్యాలు లభించాలి అనే ఆకలి, కొందరికి సాధనాల ఆకలి, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ తృప్త ఆత్మలలో ఈ ఆకలి ఉండదు, ఇటువంటి ఏవి ఉండవు. వారు హద్దులోని సర్వ కోరికలకు అతీతంగా సదా సంపన్నంగా సమానంగా ఉంటారు. స్లోగన్: सच्ची दिल से निस्वार्थ सेवा में आगे बढ़ना अर्थात पुण्य का खाता जमा होना. సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్ళడం అనగా పుణ్య ఖాతాను జమ చేసుకోవటం. సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్ళడం అనగా పుణ్య ఖాతాను జమ చేసుకోవటం. మనం చేసే సేవ హార్ట్ఫుల్గా సత్యమైన హృదయంతో చేయాలి, నిస్వార్థ భావంతో చేయాలి. అప్పుడు పుణ్యం జమ అవుతుంది. ఈరోజు స్వమానము: నేను సంపన్నమైన సమానమైన ఆత్మను అని. ఓం శాంతి.